హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. వరలక్ష్మి వ్రతం కోసం ఈ శ్రావణ మాసంలో అందరూ కాసుల మాల తయారు చేస్తున్నారు. దానికోసం రకరకాల టేప్స్ యూజ్ చేస్తున్నారు. ఎవరూ చెప్పని కాసుల దండ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నా ఐడియా మీ అందరికీ నచ్చిద్దని ఆశిస్తున్నాను. ఇక్కడ నేను గ్లూ డాట్ ని తీసుకుని కాసుల మాల చేశాను. లక్ష్మీదేవి అమ్మవారి పటానికి గ్లూ డాట్ ని తీసుకుని ఒక్కో రూపాయి కాయిన్ కోసం కాయిన్ సైజులో గ్యాప్ ఇస్తూ అమ్మవారి పటానికి నెమ్మదిగా డైరెక్ట్ గా అంటించుకోవాలి. ఇప్పుడు ఒక్కో కాయిన్ని వీడియోలో చూపించినట్లుగా దండ షేప్ వచ్చేటట్లుగా నీట్గా అంటించుకోవాలి. కింద మరొక కాయిన్ ని అంటించాలి. చూసారా ఎలా యూనిక్ లుక్ వచ్చిందో? ట్రాన్స్పరెంట్ టేప్ యూజ్ చేస్తే చైన్ కి ఉండే లాకెట్ లా ఉంటుంది, కానీ ఇక్కడ దండ లుక్ వచ్చింది. అందుకే ఇలాంటి మాల చేయాలి అన్న ఆలోచన వచ్చింది. ఇక్కడ టూ కాయిన్స్ లీవ్ చేస్తూ గంధం కుంకుమలతో అలంకరించాను యూనిక్ లుక్ కోసం. కావాలంటే ప్రతి కాయిన్ ని మీరు గంధం కుంకుమలతో అలంకరించుకోవచ్చు. చూసారా అమ్మవారి పటానికి ఉన్న కాసుల మాల ఎంత అందంగా ఉన్నాయో. ఇలా దండ ప్రిపేర్ చేయడం వలన పటానికి ఎక్కువ తక్కువ అని కాకుండా సైజ్ కరెక్ట్ గా ఉంటుంది. ఈ కాసుల మాల ఇలాగే కలశానికి ఇంకా అమ్మవారి విగ్రహానికి కూడా అలంకరించుకోవచ్చు. మీరు కూడా ఈ కాసుల మాలను ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.